సమస్యలు ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉందా? అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మన కోసం ఒక మంచి సలహా ఇస్తున్నాడు. అదేంటో చూద్దామా? హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 21, 22 గురించి తెలుసుకుందాం. ఋషికేశం తదా వాక్యం ఇదమహామహిపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోధకామానవస్థితాన్ కైర్మయ్యా సయోధవ్యం అస్మిన్ రణసముద్యమే. తెలుగు అనువాదం: అర్జునుడు కౌరవుల సేనను చూసి కృష్ణుడితో మాట్లాడబోతున్నాడు. ఓ అచ్యుత, నా రథాన్ని ఈ 2 సేనల మధ్యలోకి తీసుకెళ్ళండి. ఈ యుద్ధానికి వచ్చిన వారిని నేను బాగా చూడాలి. ఈ యుద్ధంలో నేను ఎవరితో పోరాడాలి అనేది తెలుసుకోవాలి. ఈ శ్లోకంలోని సారాంశాన్ని పరిశీలిస్తే కురుక్షేత్రంలో 2 సేనలున్నాయి. ఒకవైపు ధర్మాత్ములైన పాండవుల సైన్యం, మరోవైపు అధర్మపరులైన కౌరవుల సైన్యం. ఇరువైపులా ఉన్న సేనను చూసి అర్జునుడు వెంటనే యుద్ధం చేయడానికి నిర్ణయం తీసుకోలేదు. యుద్ధం చేయడానికి ముందు కృష్ణుడితో ఇలా అన్నాడు: అచ్యుత, నా రథాన్ని ఇరు సేనల మధ్యలోకి తీసుకెళ్ళు. యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారు నేను చూడాలి అని కృష్ణుడిని అడిగాడు. ఇక్కడ కృష్ణుడిని అర్జునుడు అచ్యుత అని సంబోధించాడు. అచ్యుత అంటే ఎప్పటికీ ఓడిపోని వాడు అని అర్థం. అర్జునుడికి ఏ నిర్ణయం తీసుకోవాలి అని అర్థం కాని సమయంలో శ్రీకృష్ణ భగవానుడి ఆశ్రయాన్ని తీసుకున్నాడు. అర్జునుడు భగవానుడి ఆశ్రయాన్ని తీసుకోవడం కారణంగా యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న కలియుగంలో పాండవుల లాగా మంచి వ్యక్తులు తక్కువగా కనిపిస్తారు. కౌరవుల లాంటి వారు, చెడు లక్షణాలు ఉన్నవారు ఎక్కువగా కనిపిస్తారు. అజ్ఞానంలో ఉండడం కారణంగా కౌరవుల లాంటి చెడు స్నేహాలకి, చెడు వ్యసనాలకి అలవాటు పడి పిల్లలు, పెద్దలు, ఆడ మగ తేడా లేకుండా తప్పులు చేస్తూ జీవిస్తున్నారు. పైగా మేము ధర్మంగానే ఉన్నాము, ఇదే మా అసలైన జీవితం అనే భ్రమలో ఉన్నారు. అంటే వారు మంచి చెడును గుర్తించే విచక్షణ కూడా కోల్పోయారు. అందువల్ల వీరంతా దుఃఖాలను, బాధలను అనుభవిస్తూ మనశ్శాంతిని కోల్పోతున్నారు. మంచి చెడు, ధర్మం అధర్మం, సత్యం అసత్యం ఇలాంటి భిన్నమైన 2 రకాల నిర్ణయాలు మన జీవితంలో కూడా ఎదురవుతాయి. అప్పుడు మనం ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటే మనం తీసుకునే నిర్ణయాలు తప్పుగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్జునుడిలాగా మనం కూడా కష్ట సమయంలో శ్రీకృష్ణుడు మనకు అందించిన భగవద్గీత ఉపదేశాలను ఆశ్రయిస్తే ప్రతి సమస్య నుండి బయటపడే పరిష్కారాన్ని భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇదే భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి మాధ్యమంగా మనకు నేర్పించే గొప్ప పాఠం. అందుకే మనమందరం రోజు కనీసం భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణ భగవానుడి సాంగత్యం మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. అప్పుడు మన మనసులో మంచి భావాలు పెరుగుతాయి, సరైన నిర్ణయాలు తీసుకుంటాం, జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీతలోని మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. భగవద్గీత కీ జై. శిల ప్రభుపాద కీ జై.